Hello everyone, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో ఈ రోజు నుంచి మనం మైక్రో ప్రాసెసర్ 8085 ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రోగ్రామ్స్ అనేటువంటివి కాస్త మనం చూడడం జరుగుతుంది. మరి 8085 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాస్తాము అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఏఎల్పి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది బేస్ చేసుకొని మన 8085 మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది కాస్త ఉంటుంది. సో 8085 మైక్రో ప్రాసెసర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో సో ఇదంతా కూడా దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే ఏఎల్పి. సో ఏఎల్పి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని కాస్త చెప్పొచ్చు. మరి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి చూస్తే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్తో యూజర్కి దట్ మీన్స్ మనకి అర్థమయ్యేటట్టు రాసేటటువంటి ప్రోగ్రామ్స్ని ఏఎల్పిస్ అని కాస్త చెప్తాం. దానిని మైక్రో ప్రాసెసర్కి ఇచ్చేటప్పుడు హెక్స్ కోడ్స్లో కాస్త మనం ఇవ్వడం జరుగుతుంది. బట్ హెక్స్ కోడ్స్ అనేటువంటివి అన్నీ కూడా మనం గుర్తుంచుకొని చేయలేము కాబట్టి మనకు అర్థమయ్యేటటువంటి భాషలో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని కాస్త గుర్తుంచుకుంటాం. ఆ గుర్తుంచుకునేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుంటూ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామింగ్ అనేటువంటిది కాస్త రాయడం జరుగుతుంది. అటువంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏఎల్పిస్. మరి టోటల్లీ బేస్డ్ ఆన్ అసెంబ్లర్ అనేటువంటి దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మరి దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం ఈ రోజు నుంచి ప్రోగ్రామింగ్స్ అనేటువంటి కాస్త చూస్తే అందులో బేసిక్గా ఒక చిన్న ప్రోగ్రామ్ అయినటువంటి కాస్త మనం ఈరోజు చూద్దాం. మరి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనందరికీ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అందరికీ ఐడియా ఉన్నదే. ఒకసారి మనం రిపీట్ చేసుకుంటూ వస్తాం. 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. అదే మైక్రో ప్రాసెసర్లో ఎలా ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాస్తాము అంటే 2 నెంబర్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ నెంబర్స్ని కాస్త ఎడిషన్ చేసి రిజల్ట్ అనేటువంటిది కాస్త మనకి ఇవ్వాలి. సో మరి దానికోసం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త మనం ఒకసారి చూసినట్టయితే ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్ ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. ఇక్కడ నేను తీసుకున్నటువంటి 2 నెంబర్స్ కూడా 8-bit నెంబర్సే. ఆ 2 8-bit నెంబర్స్ని ఎడిషన్ చేయండి అని చెప్పాడు. మరి దానికి సంబంధించి ఎటువంటి క్యారీ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే రిజల్ట్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే 8-bit. మోర్ దాన్ 8 బిట్స్ వస్తే క్యారీ ఉందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ లెస్ దాన్ 8-bit కాబట్టి మనం మాట్లాడుకుంటుందంటే క్యారీ వచ్చినా రాకపోయినా దానికోసం మనం పట్టించుకోవట్లేదు. జస్ట్ ఒక ప్రోగ్రామ్ లాజిక్ ఎలా రాస్తాము ఈ ఏఎల్పిస్తో అని చెప్పడానికి ఒక బేసిక్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. మరి దీనికి సంబంధించి ఏ మైక్రో ప్రాసెసర్లో ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అల్గారిథం అనేటువంటిది కాస్త ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ ప్లాన్. అంటే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా రాయాలి అనేటువంటి ఒక ఎస్టిమేషన్ అనేటువంటిది కాస్త ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి. సో మరి దాని కొరకు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక జస్ట్ అల్గారిథం దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్రీఫ్ ఐడియా అనేటువంటిది కాస్త చూస్తున్నాం. సో ఇక్కడ నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆ 2 నెంబర్స్ ఎక్కడ ఉండొచ్చు అని ఒక చిన్న ఎస్టిమేషన్ కాస్త మనం చూద్దాం. సో లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నటువంటి ఈ 2 8-bit నెంబర్స్ కూడా ఒకటి 6500H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్లో ఏదో ఒక డేటా కాస్త ఉందనుకుందాం. లెట్ us సే దీన్ని కాస్త డేటా 1 అని కాస్త చెప్దాం. డేటా 1. అదేవిధంగా ఆ నెక్స్ట్ లొకేషన్ అయినటువంటి 6501Hలో కాస్త మనం ఏముందనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా 2. ఆ డేటాస్ ఏమైనా కానివ్వండి, బట్ ఆ డేటాస్ అనేటువంటివి కాస్త ఏంటి అంటే దోస్ ఆర్ 8-bit డేటాస్. ఏంటంటే అవి ఒక 8-bit డేటాస్ అయి ఉండాలంట. అలా 8-bit డేటాస్ అయి ఉండాలి. ఆ 8-bit డేటాస్ అనేటువంటివి కాస్త 2 తీసుకున్నాం 2 లొకేషన్స్లో. సో నథింగ్ బట్ ఇది కాస్త 8-bit. ఆ డేటా 04 కావచ్చు, 05 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే తీసుకోండి, ఓకేనా. అదేవిధంగా డేటా 2 కూడా ఎంత ఉండాలంట అంటే ఇది కూడా 8-bit అనేటువంటిది కాస్త ఉండాలి. ఓకే. మరి ఈ 2 లొకేషన్లో ఉండేటువంటి డేటాస్ని కాస్త ఎడిషన్ చేసి మన రిజల్ట్ అనేటువంటిది కాస్త మనకు చూపించాలి. సో చూపించాలంటే ఆ రిజల్ట్ కొరకు కూడా ఒక లొకేషన్ ఉండాలి కదా. సో మరి ఈ మైక్రో ప్రాసెసర్లో మనం ఏదైనా సరే ఒక రిజల్ట్ అనేటువంటిది కాస్త స్టోర్ చేసుకుంటే అది కూడా మెమరీలోనే స్టోర్ చేసుకోవాలి. సో అది ఆ నెక్స్ట్ లొకేషన్ అయినటువంటి 6502H అనేటువంటి ఈ మెమరీ లొకేషన్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటా 1ని డేటా 2ని ఎడిషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ని కాస్త ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఏం స్టోర్ చేస్తానంటే వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో సో దాన్నే మనం ఏమంటామంటే సమ్ అని కాస్త చెప్తాం. ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ని కాస్త 6502 అనేటువంటి ఈ లొకేషన్లో కాస్త స్టోర్ చేయడం జరుగుతుంది. ఇందులో స్టోర్ చేస్తుంటే 6502. ఓకేనండి.
నో. మరి దీని కొరకు మనం ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఇంకొక విషయం, ఈ మైక్రో ప్రాసెసర్లో మనం డిఫరెంట్ మెథడ్స్ని బేస్ చేసుకుంటూ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుంటూ మనకు కావాల్సినటువంటి లాజిక్ని కాస్త మనం డిజైన్ చేసుకోవచ్చు. మరి అందులో నేను బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 2 మెథడ్స్లో చెప్తాను. ఇదే ప్రోగ్రామ్ని మనం 2 విధాలుగా ఎలా రాసుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ వేస్లో మనం రాసుకోవచ్చు. అందులో ఒక్కొక్కరు ఒక మెథడ్ని కాస్త ఇన్ జనరల్ ఫాలో అవుతూ ఉంటారు. అది ఏది బెటర్ అంటే దట్ డిపెండ్ అపాన్ ద యూజర్స్, వాళ్ళ కన్వీనియన్స్ బట్టి చూసుకుంటాం. ఓకేనా. మరి అందులో నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంటే ఒక మెథడ్ అనేటువంటి చెప్తాను. లెట్ అస్ సే ఒక 2 మెథడ్స్, మెథడ్ 1 అనుకుంటే ఇది చాలా ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తున్నటువంటి మెథడ్. సో మన యొక్క డేటాస్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే 6500లో ఒక డేటా ఉంది, 6501లో ఒక డేటా ఉంది. ఆ రెండింటికి కాస్త మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఎడిషన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాని కాస్త మనం ప్రోగ్రాంలో కాస్త తీసుకుని రావాలి. మరి ప్రోగ్రాంలో ఎలా వాటిని మెన్షన్ చేస్తామంటే దాని కొరకు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే LDA అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తున్నాను. సో LDA అనేటువంటిది ఏంటి అంటే లోడ్ అక్యూములేటర్. ఎందుకు అక్యూములేటర్ లోడ్ చేస్తున్నామంటే ఎడిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటున్నాం కాబట్టి కంపల్సరీ ఆ ఆపరేషన్ అనేటువంటి అర్థమెటిక్ ఆపరేషన్ ఎడిషన్ అనేటువంటిది. మరి ఎడిషన్ చేయాలంటే కంపల్సరీ మైక్రో ప్రాసెసర్ రూల్స్ ప్రకారం వన్ ఆఫ్ ద డేటా మస్ట్ బి ఇన్ అక్యూములేటర్. అక్యూములేటర్ కంపల్సరీ ఒక డేటా ఉండాలి. అందుకొరకు మనం ఏం చేస్తున్నామంటే అంటే LDA అనేటువంటి దీన్ని డేటా ఎక్కడుంది అంటే 6500లో కాస్త ఉంది. ఆ 6500 అనేటువంటి మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో దాంతో దీన్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే అక్యూములేటర్ని కాస్త చెప్తున్నామో ఆ అక్యూములేటర్లోకి మనం ఏం పంపిస్తున్నామంట అంటే 6500H అనేటువంటి మెమరీ లొకేషన్ పంపించట్లేదు. ఆ మెమరీ లొకేషన్ ఉండేటువంటి డేటాని మనం ఇందులో పంపిస్తున్నామంట అంటే అక్యూములేటర్లో కాస్త పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డేటా అని చెప్పడానికి అక్యూములేటర్కి చూడండి నేను స్క్వేర్ బ్రాకెట్స్ అనేటువంటిది అక్కడ పెట్టడం జరిగింది. స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ డేటా. స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ డేటా. అదేవిధంగా ఆ 6500 అనేటువంటిది ఒక మెమరీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసి చూసినట్టయితే లెట్ అస్ సే ఇది కాస్త ఒక మెమరీ అనుకుంటే ఈ మెమరీలో 6500H అనేటువంటి ఒక లొకేషన్ ఉంది. ఈ లొకేషన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 03 02 ఏదో ఒక డేటా ఉందనుకున్నాం. సో 03 ఈ 03 అనేటువంటి ఈ డేటా అనేటువంటిది కాస్త ఇప్పుడు ఇందులోకి వెళ్తుందంటే అంటే అక్యూములేటర్కి వెళ్తుంది. సో ఒక డేటా హ్యాపీగా తీసేసుకున్నాం, బాగానే ఉంది. మరి సెకండ్ డేటా కూడా తీసుకోవాలి కదా, ఎడిషన్ చేయాలంటే ఒక డేటాతో చేయలేం. సో ఇక్కడ LDA 6501 అన్నాం అనుకోండి, ఫస్ట్ డేటాని తీసుకున్నా బాగానే ఉంది. కానీ ఆ ఫస్ట్ డేటా వచ్చేటప్పటికి సెకండ్ డేటా వచ్చేటప్పటికి ఫస్ట్ డేటా అనేటువంటిది ఏమైపోతుంది, క్లియర్ అయిపోతుంది, అక్యూములేటర్ కొత్త డేటా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే బిఫోర్ కాలింగ్ ద సెకండ్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ డేటా ఏదైతే మనం తెచ్చుకున్నామో దాన్ని కాస్త స్టోర్ చేసుకోవాలి. సో ఎక్కడ అంటే మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో కాస్త మనం దీన్ని కాస్త స్టోర్ చేసుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే చూడండి. సో మూవ్ B, A అని కాస్త చెప్పాను. దట్ మీన్స్ ఏ రిజిస్టర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది B రిజిస్టర్లో కాస్త మూవ్ చేయండి. దట్ మీన్స్ ఇప్పుడు 6500 ఉండేటువంటి డేటా ఎందులో ఉంది అంటే అక్యూములేటర్లో, అది ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోతుందంటే B రిజిస్టర్లో. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈ ఏ రిజిస్టర్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది B రిజిస్టర్లో కాస్త మూవ్ అవ్వడం జరుగుతుంది. డేటా అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేయాలి, చూసుకోండి ఇక్కడ పక్కన. అంటే ఏలో ఉండేటువంటిది కాస్త Bలో కాస్త మూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ అలానే సెకండ్ డేటా ఇప్పుడు తెచ్చుకుందాం. ఇప్పుడు సెకండ్ డేటా తెచ్చుకోవాలంటే సెకండ్ డేటా ఎక్కడ ఉంది అండి అంటే యూ ఆల్రెడీ నో దట్ 6500లో ఫస్ట్ డేటా ఉంటే సెకండ్ డేటా అనేటువంటి 6501లో కాస్త ఉన్నది. ఆ 6501లో ఉండేటువంటి డేటాని కాస్త ఈసారి తీసుకుంటాండి. ఓకేనా. సో దానికోసం మనం యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు యూస్ చేసాం LDA అని చెప్పేసి. సో LDA 6501H అన్నాం. సో LDA 6501H అనగానే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఈసారి అక్యూములేటర్లోకి 6501 మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది కాస్త తీసుకురావడం జరిగింది, అంటే లోడ్ చేయడం జరిగింది అక్యూములేటర్కి. సో దేంతోనే అంటే 6501H అనేటువంటి లొకేషన్ ఉండేటువంటి డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పున్నాను. సో 6501H అనేటువంటిది మెమరీలో ఎక్కడ ఉందనుకుంటే అందులో ఉండేటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని కాస్త ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే B రిజిస్టర్, దట్ మీన్స్ సెకండ్ డేటాగా, దట్ మీన్స్ అక్యూములేటర్లో కాస్త స్టోర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి డేటా 04 అనుకుందాం. ఓకేనా. సో 04 అనేటువంటి డేటా కాస్త డేటా 2, 03 అనేటువంటి డేటా కాస్త డేటా 1. ఇప్పుడు 04 అనేటువంటి ఎందులో ఉంది అంటే దట్ మీన్స్ డేటా 2 ఎందులో ఉంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి పైన రాస్తున్నాను.
సో ఇప్పుడు ఫస్ట్ డేటా కాస్త బిలో కాస్త ఉంది, సెకండ్ డేటా కాస్త ఎందులో ఉందంటే ఏలో కాస్త ఉంది. ఫస్ట్ డేటా బిలో ఉంది, సెకండ్ డేటా కాస్త ఏలో ఉంది. ఇప్పుడు 2 డేటాలు అయితే వచ్చాయి. మరి ఎడిషన్ చేయొచ్చా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంతకు ముందే చెప్పాను, అర్థమెటిక్ ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేయాలంటే కంపల్సరీ ఒక డేటా ఎందులో ఉండాలి అంటే అక్యుములేటర్ కాస్త ఉండాలి, ఇంకో డేటా కాస్త బి రిజిస్టర్లో ఉండాలి. ఓకేనా? సో దానికోసం ఇక్కడ నేను చేసింది ఏంటంటే బి రిజిస్టర్ కాదు, ఏదైనా రిజిస్టర్ ఉండొచ్చు, కంపల్సరీ ఏలో మాత్రం డేటా ఉండాలి. సో దానికోసం ఇక్కడ నేను యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యాడ్ బి అనేటువంటిది కాస్త చెప్పడం జరిగింది. యాడ్లో డిఫాల్ట్గా అక్యుములేట్ ఉంటుంది, బి రిజిస్టర్ అనేటువంటిది అందులో ఒక డేటా ఉంది కాబట్టి దాన్ని దీంతో యాడ్ చేసాం. అదే బి బదులు మీరు సి తీసుకోవచ్చు, డి తీసుకోవచ్చు, వాటర్ ఇట్ మేబీ, అంటే మనకు ఉండేటువంటి జనరల్ ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్యుములేటర్లోకి ఉండేటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ అక్యుములేటర్ ఉండే డేటా ప్లస్ బి రిజిస్టర్లో ఉండేటువంటి డేటా, ఈ రెండింటినీ కూడా ఏం చేస్తుందంటే ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేటువంటిది కాస్త ఎందులో స్టోర్ అవుతుందంటే అక్యుములేటర్ కాస్త స్టోర్ అవడం జరుగుతుంది. రిజల్ట్ ఎందులో స్టోర్ అవుతుందంటే అక్యుములేటర్ కాస్త స్టోర్ అవడం జరుగుతుంది. సో ఏలో ఉండే డేటా, బిలో ఉండే డేటా, ఈ రెండు కూడా ఎడిషన్ జరిగి రిజల్ట్ ఎందులో స్టోర్ అవుతుంది అక్యుములేటర్లో. మరి ఇప్పుడు అక్యుములేటర్లో ఉండేటువంటి డేటా ఎంతవరకు ఉంటుందంటే కొత్త డేటా రానంత వరకు అది ఓకే, కానీ కొత్త డేటా వచ్చిందనుకుంటే అది పోతుంది. సో అందుకని చెప్పేసి ఈ రిజల్ట్ని ఎక్కడైనా స్టోర్ చేసి చూపించాలి కాబట్టి, సో దానికోసం నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఎందుకు రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలని చెప్పాడు, 6502లో కాస్త స్టోర్ చేసుకుందాం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కోసం మనం మాట్లాడాం. దట్ మీన్స్ లొకేషన్ కోసం మాట్లాడాం. సో మరి దాంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో దాని కొరకు నేను ఇక్కడ యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ STA6502H. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6502H ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో ఆ మెమరీ లొకేషన్లోకి అక్యుములేటర్లో ఉండేటువంటి డేటాను కాస్త మూవ్ చేయండి. సో ఏమవుతుందంటే ఇక్కడ 6502H అనేటువంటి లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్లోకి ఏం పంపిస్తూ అంటే అక్యుములేటర్లో ఉండేటువంటి కంటెంట్ కాస్త పంపించడం జరుగుతుంది. సో ఇంతకుముందు చూడండి అక్యుములేటర్లోకి ఆ లొకేషన్ తెచ్చుకున్నాం, ఇప్పుడు ఈ లొకేషన్ అక్యుములేటర్లోది లొకేషన్ పంపించడం జరిగింది. ఇంతకుముందు లొకేషన్లో నుంచి అక్యుములేటర్ తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడతో మనకు లాజిక్ అయిపోయినట్టు కదా, ప్రోగ్రామ్ కంప్లీట్ కదా. బట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందని మనకు అర్థమైంది, బట్ మైక్రోప్రాసెసర్ కూడా అర్థం కావాలి కాబట్టి, సో దానికి అర్థం అవడానికి వెంటనే ఎప్పుడైతే హాల్ట్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్ వచ్చిందో దట్ మీన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడతో క్లోజ్ అయిందని అర్థం. సో టెర్మినేట్ ద ప్రోగ్రామ్ అనేటువంటి ఒక మీనింగ్ కాస్త వచ్చేటటువంటిది హాల్ట్ అని చెప్పచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇది ఒక మెథడ్లో చెప్పాను. ఇదే ప్రోగ్రామ్ని డిఫరెంట్ మెథడ్స్లో రాయొచ్చని చెప్పాను. ఒకవేళ వేరొక మెథడ్లో కానీ చూసినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంకొక మెథడ్ కోసం మాట్లాడుతున్నాను. జస్ట్ మెథడ్ 2 తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ లాజిక్, డేటాస్ ఎక్కడ ఉన్నాయో మనకు క్లారిటీ ఉండాలి. ఆ డేటాస్ ఎక్కడ ఉన్నాయంటే 6500లో ఉంటుంది, 6501 ఉంటుంది. నేను సజెస్ట్ చేసే మెథడ్ ఏంటంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మైక్రోప్రాసెసర్లో ఈ మెథడ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనకి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ కానీ ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఎల్డీఏతో కానీ రాసే ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి డేటా ఎక్కడుందో తెలియాలి, అదేవిధంగా రిజల్ట్ ఎక్కడుందో తెలియాలి, అంటే రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి తెలియాలి అనేటువంటి ప్రతిదీ కూడా యూజర్ కొంచెం కాంప్లెక్సిటీ, అంటే దట్ మీన్స్ రాసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఈ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్తో మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతిసారి మనం లొకేషన్స్ని కాస్త గుర్తుంచుకునే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒకసారి చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎలా అనేటువంటి చూస్తే ఇదే లాజిక్ని అంటే ఇదే ఎడిషన్ని వేరొక లాజిక్లో కాస్త రాసినట్టయితే చూడండి. సో ఈసారి ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఒక రిజిస్టర్ పెయిర్ని కాస్త తీసుకుంటున్నాను. LXIH ఎక్కడ తీసుకున్న డేటా ఫస్ట్ డేటా అంటే 6500H. అంటే ఏమవుతుందంటే ఈ LXIH 6500H అనగానే H ఈజ్ నథింగ్ బట్ LXIH ఈజ్ నథింగ్ బట్ HL పెయిర్ ఏదైతే ఉంటుందో ఆ HL పెయిర్ అనేటువంటిది ఏంటంటే యాజ్ ఏ పాయింటర్గా కాస్త మెమరీ పాయింటర్గా కాస్త ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ పక్కన చూడండి, మీకు మెమొరీ అని చెప్పి అన్నాను కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ అనుకుంటే ఈ మెమొరీలోని 6500 అనేటువంటి ఒక డేటా ఉంది కదా, దట్ మీన్స్ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ని ఏమవుతుందంటే HL పెయిర్ అనేటువంటి ఈ పెయిర్ ఏం చేస్తుందంటే ఒక పాయింటర్గా ఈ అడ్రస్ని కాస్త పాయింట్అవుట్ చేస్తుంది, చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ HL పెయిర్ అనేది ఏమవుతుందంటే ఆ అడ్రస్ ఇనిషియేట్ చేయబడి ఉంటుంది, అందులో ఉండే డేటా కాదు, ఆ అడ్రస్ ఇనిషియేట్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక ఇండైరెక్ట్ అడ్రస్ మోడ్ కాబట్టి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే HL పెయిర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ HL పెయిర్ని
ఒక అడ్రస్తో కాస్త ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు అక్యూములేటర్ తీసుకున్నా, బి తీసుకున్నా, నేను తీసుకునేటప్పుడు ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్సే పెట్టాను. కానీ ఇక్కడ హెచ్ఎల్ పేరు తీసుకునేటప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్మాల్ బ్రాకెట్స్ పెట్టాను, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. దట్ మీన్స్ ఇది అడ్రస్ అని చెప్పి ఇది అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది అని చెప్పడానికి ఇండికేషన్. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే డేటాని హోల్డ్ చేస్తుందని చెప్పడానికి ఇండికేషన్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏం చేసాం, మెమరీ పాయింటర్లో ఉండేటువంటి 6500 అనేటువంటి ఏదైతుందో దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. దేంతో పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే హెచ్ఎల్ పేరుతో 6500 అనేటువంటి లొకేషన్ కాస్త పాయింట్అవుట్ చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా 6500 పాయింట్అవుట్ చేసిందంటే ఇండైరెక్ట్గా ఏ డేటాను కాస్త హోల్డ్ చేస్తుందంటే 6500 ఉండేటువంటి డేటా అయినటువంటి 03ని. ఓకేనా. మరి ఇప్పుడు దాన్ని కాస్త ఏ విధంగా మనం సెకండ్ డేటాని కాస్త తీసుకుంటాం, ఎలా ఎడిషన్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ డేటాని అక్యూములేటర్లో కాస్త మూవ్ చేసుకుందాం. ఓకే. సో మూవ్ A, M. Here M is nothing but HL pair. So A is nothing but accumulator. That means ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్యూములేటర్లోకి హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్లో ఉండేటువంటి కంటెంట్. అగైన్ ఐ రిపీట్, హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్లో ఉండే కంటెంట్. జనరల్గా హెచ్ఎల్ పేర్లో ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ఇప్పుడు ఎందులోకి వెళ్తుందంటే అంటే అక్యూములేటర్కి వెళ్తుంది. చూసారా, ఇండైరెక్ట్ అడ్రస్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ అది. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇప్పుడు సెకండ్ డేటాని తీసుకుందాం. సెకండ్ డేటా ఎక్కడ ఉంది అంటే 6501. సో దాన్ని మళ్ళీ LXI 6501 నేను రాయొచ్చా అంటే అంత పెద్దగా రాయకుండా ఈ మైక్రో ప్రాసెసర్లో ఏంటి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఉంటాయి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి నెక్స్ట్ లొకేషన్కి. సో ఇక్కడ INXH అనగానే ఏదైతే మనం ఇంతకు ముందు హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త తీసుకున్నామో ఆ హెచ్ఎల్ పేర్ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడికి ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఒకసారి మెమరీ ఏంటి ఒకసారి చూడండి. ఇంతకుముందు హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 65000 ఉంది. ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్ వాడో వెంటనే దేని పాయింట్అవుట్ చేసిందంటే అంటే 6501ని పాయింట్అవుట్ చేసింది. దేని పాయింట్అవుట్ చేసిందంటే 6501ని కాస్త పాయింట్అవుట్ చేసింది. అంటే ఇప్పుడు హెచ్ఎల్ పేర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, మెమరీలో 6501. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సెకండ్ డేటాగా కన్సిడర్ చేస్తుందా లేదా. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే చూడండి, సో ఎప్పుడైతే హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త ఇంక్రిమెంట్ చేసామో దట్ హెచ్ఎల్ పేర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్, INXH అనగానే ఈజ్ ఇంక్రిమెంటెడ్ విత్ 1తో కాస్త ఇంక్రిమెంట్ అవుతుందంటే సో వచ్చే రిజల్ట్ని మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తుందంట అంటే అగైన్ హెచ్ఎల్ పేర్లోనే స్టోర్ చేస్తుంది. సో ఆల్రెడీ ఈ హెచ్ఎల్ పేర్లో కాస్త మనకి ఏముంది అనేటువంటి చూస్తే ఇక్కడ ఒకసారి చూసేయండి. ఇంతకుముందు హెచ్ఎల్ పేర్లో ఎంత ఉంది ఇక్కడ అంటే 6500. దాని ప్లస్ 1 యాడ్ అవగానే అది ఎక్కడికి వెళ్ళింది 6501H దగ్గర కాస్త వెళ్ళడం జరిగింది. ఓకే. సో మరి అదేవిధంగా దీని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక డేటా ఈసారి ఎందులో ఉందంటే అక్యూములేటర్ ఉంది. ఎందులో డేటా 6500. సెకండ్ డేటా అయినటువంటి 6501లో ఎందులో ఉందంటే హెచ్ఎల్ పేర్ ఆటోమేటిక్ పాయింట్అవుట్ చేస్తుంది. ఇండైరెక్ట్ డేటా సింబల్ని బేస్ చేసుకుంటూ ఎడిషన్ చేయొచ్చా అంటే సో చేయొచ్చు. దానికి సంబంధించి మన దగ్గర ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఒకసారి చూడండి. సో దానికి సంబంధించి మనం యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే యాడ్ M అని కాస్త చెప్పడం జరిగింది. హియర్ యాడ్లో డిఫాల్ట్గా ఏముంటుంది, M ఈజ్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేర్. M ఏంటంటే హెచ్ఎల్ పేర్. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ ఏమవుతుందంటే అంటే చూడండి, సో అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ ప్లస్ హెచ్ఎల్ పేర్ అడ్రస్లో ఉండేటువంటి కంటెంట్. అగైన్ రిపీట్, హెచ్ఎల్ పేర్ అడ్రస్ ఉండే కంటెంట్ అండ్ ఇండైరెక్ట్గా మెమరీలో ఒక అడ్రస్ ఉంది, దాన్ని అది కాస్త పాయింట్అవుట్ చేసి అందులో ఉండేటువంటి డేటా ఏదైతుందో ఆ డేటా అక్యూములేటర్ ఉండేటువంటి డేటా ఈ రెండు కూడా ఎడిషన్ జరిగి రిజల్ట్ అగైన్ ఎందులో స్టోర్ అవుతుంది అంటున్నానా అంటే అక్యూములేటర్లో కాస్త స్టోర్ అవుతుంది. ఎందులో స్టోర్ అవుతుంది, అక్యూములేటర్ కాస్త స్టోర్ అవుతుంది. ఓకే. నో ఈ అక్యూములేటర్ ఉండేటువంటి డేటాని మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం 6502. మరి 6502 స్టోర్ చేయాలంటే అది ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా మెమరీలో ఉంటుంది కదా. సో మరి దాంట్లో స్టోర్ చేయాలనుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అగైన్ INXH అని కాస్త మనం యూస్ చేస్తాం అనుకోండి. ఏంటంటే INXH అనేటువంటిది కాస్త యూస్ చేస్తే అగైన్ హెచ్ఎల్ పేర్ ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. హెచ్ఎల్ పేర్ ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తామంటే ఇంతకుముందు హెచ్ఎల్ పేర్ ఎక్కడ ఉందమ్మా అంటే ఒకసారి చూడండి. ఇంతకుముందు హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త 6501 ఉంది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందంట అంటే మెమరీలో ఉండేటువంటి 6502H అనేటువంటి లొకేషన్ కాస్త వెళ్తుంది. సో ఇక్కడ ఈ లొకేషన్లో మనం ఏం చేయాలంటే ఇంతకుముందు లొకేషన్ నుంచి తీసుకున్నటువంటి డేటాని కాస్త ఎడిషన్ చేసి ఇందులో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసినటువంటి డేటా ఎంత అంటే 07 అనేటువంటిది కాస్త ఇందులో స్టోర్ అవ్వాలి. మరి 07 వాటర్ అయిపోయింది, అది ఏదైనా సెకండరీ. బట్ మన లాజిక్ ఏంటి అంటే 6500 ఉండేటువంటి డేటా 6501 ఉండేటువంటి డేటా ఈ రెండు కూడా ఎడిషన్ జరిగి 6502 స్టోర్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేశాను, హెచ్ఎల్ పేర్ని ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేయగానే అదేమవుతుంది అంటే చూడండి, ఇంతకుముందు హెచ్ఎల్ పేర్ ఏదైతే ఉందో
ఆ హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అది 1తో again మళ్ళీ ఇంకోసారి ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఏమైందంటే 1తో again ఇంక్రిమెంట్ అవ్వడం జరిగింది. INXH అన్నాం కదా. ఇప్పుడు ఇంతకుముందు హెచ్ఎల్ పేరు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు హెచ్ఎల్ పేరు లేట్గా లాస్ట్గా ఎక్కడ ఉందంటే 6501 దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? 6501 దగ్గర కాస్త ఉండడం జరిగింది. ఆ 6501కి ఇది ఎడిషన్ జరిగింది కాబట్టి ఈసారి మనకు వచ్చేటటువంటి రిజల్ట్ మళ్ళీ ఎందులో స్టోర్ అవుతుందంటే హెచ్ఎల్ పేర్లోనే స్టోర్ అవుతుందని చెప్పాం. దట్ మీన్స్ దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 6502 అనేటువంటిది కాస్త అవ్వడం జరిగింది. ఏమైందంటే 6502H అనేటువంటి కాస్త అవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఇప్పుడు మెమరీ అనేటువంటిది కాస్త ఎక్కడ ఉంది అంటే 6502 దగ్గర కాస్త పాయింట్అవుట్ చేయడం జరిగింది. హెచ్ఎల్ పేరు మెమరీలో ఉండేటువంటి 6502 కాస్త పాయింట్అవుట్ చేస్తుంది. ఆ లొకేషన్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఉండేటువంటి అక్యుములేటర్ ఉండేటువంటి కంటెంట్ కాస్త అందులో స్టోర్ చేయాలని కాస్త అనుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మరి దానికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి, స్టోర్ ఇంతకుముందు జస్ట్ ఇలా చేసాం, ఇక్కడ అలా కాకుండా మూవ్ ఎం ఈజ్ అన్నప్పుడు హెచ్ఎల్ పేరు అంటే ఎక్కడ లాస్ట్గా పాయింట్అవుట్ చేసిందంటే 6502 రీసెంట్గా. దాంట్లోకి ఏలో ఉండేటువంటి డేటాను కాస్త పంపించాలనుకుంటున్నాం. ఏలో ఏముంది? రిజల్ట్. సో రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ చేసినటువంటి రిజల్ట్ ఏదైతే స్టార్టింగ్లో ఏలో 6500 ఉండేటువంటి డేటా, 6501 ఉండేటువంటి డేటా ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఎడిషన్ జరిగినటువంటి రిజల్ట్ అక్యుములేటర్ కాస్త ఉంది. అందులో ఉండేటువంటి డేటా ఇప్పుడు ఎందులోకి వెళ్ళిందంటే ఎంలో కాస్త వెళ్ళింది. హియర్ ఎం ఈజ్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేరు. సో ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ఎల్ పేరు అదేవిధంగా అక్యుములేటర్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ కంటెంట్ అనేటువంటిది ఈసారి ఎందులో పంపించాలనుకుంటున్నామంట అంటే హెచ్ఎల్ పేర్ అని ఏదైతే అంటున్నామో ఆ హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్లో కాస్త పంపించండి. అంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. అంటే ఇక్కడ ఏమవుతుందంట ఏదైతే అక్యుములేటర్లో డేటా ఉందో ఆ డేటా ఇప్పుడు ఎందులోకి తీసుకెళ్తున్నాం అంటే హెచ్ఎల్ పేర్లో. బట్ హెచ్ఎల్ పేర్లో ఎక్కడ తీసుకెళ్తున్నాం? అందులో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో తీసుకెళ్ళి. సో అక్కడితో మనం తీసుకెళ్ళినట్టే. అంటే ఎక్కడితో మన ప్రోగ్రామ్ అయిపోయినట్టే కదా. సో మరి దీనికి సంబంధించి ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పడానికి ఎంతకుముందు కూడా మీకు చెప్పున్నాను. సో హాల్ట్ అనేటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ కానీ యూస్ చేసినట్టయితే వెంటనే ప్రోగ్రామ్ అనేటువంటి టెర్మినేట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేటువంటి కాస్త మనం ఇచ్చిన తర్వాత రావడం చూస్తాం. సో ఇది మనం బేసిక్గా నేర్చుకోబోతున్నటువంటి ఈ 8085 మైక్రోప్రాసెసర్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పినటువంటి ఒక బేసిక్ ప్రోగ్రామ్. సో జనరల్ ఎడిషన్ అంటే ఇదే పని చేస్తుందా రియల్ టైం అంటే ఇది కాస్త కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం క్యారీ లేకుండా మాట్లాడుతున్నాం. ఒకవేళ మనం ఇచ్చినటువంటి 2 డేటాలు క్యారీ వస్తే అప్పుడేంటి పరిస్థితి అంటే తప్పైపోతుంది కదా. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేటువంటి జస్ట్ ఒక లాజిక్ తెలియడానికి ఈ 8085 మైక్రోప్రాసెసర్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్పాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి కాస్త మనం రియలిస్టిక్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి కాస్త తీసుకుందాం. ఓకేనండి. సో ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సో ఇన్ కేస్ ఈ వీడియో కానీ అర్థమైతే అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే లైక్ చేయనట్టయితే లైక్ చేసుకోండి. ఓకేనండి. బై ఆల్ ఆఫ్ యూ.